సేపటి నుంచి వెయిట్ చేయాలి? నువ్వు వెయిట్ చేశానని చెప్పి నన్ను వెయిట్ చేసేలా చేసావు. సారీ, క్యాబ్ బుక్ అవ్వలేదు, అందుకే లేట్ అయింది. అది చెప్పాలి ముందు. చెప్దామని అనుకున్నాను కానీ. ఈ కహానీలని కథలు చెప్తున్నావు. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. సారీ చెప్పానుగా. సారీ చెప్తే సరిపోతుందా? మరి ఏం చేయాలి? అయినా ఏంటి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఓ అరుస్తున్నావు. నా మాటలన్నీ నీకు ఎప్పుడు అరుపులానే వినిపిస్తాయిలే. అవును, నాకు అలాగే వినిపిస్తాయి. నువ్వు వెయిట్ చేయి, నీకు తెలుస్తుంది అప్పుడు. అయినా ఏంటి, నేనే నీ వెంట తిరిగాను, నీకు ప్రపోజ్ చేశాను, నీ రిప్లై కోసం 1 మంత్ వెయిట్ చేశాను, 1 అవర్ వెయిట్ చేయలేవా? ఓపిక అయిపోయిందా లేదంటే ఇంట్రెస్ట్ పోయిందా? నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదులే, ఎందుకంటే ఆ స్టేజ్ నువ్వు ఎప్పుడో దాటేసావు కాబట్టి. అసలు నువ్వు ఏ స్టేజ్లో ఉండి మాట్లాడుతున్నావు తెలుసా? అరుస్తున్నానని చెప్తున్నావు. సరే, నేనే అరుస్తున్నాను, ఓకేనా? ఇలా ఎవరు చేసిన తప్పులు వాళ్ళు ఒప్పుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా హ్మ్, సర్లే, ఎందుకు రమ్మన్నావో చెప్పు. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. సర్లే, వెళ్ళి చేసుకోపో. మన సంబంధం గురించి మాట్లాడుతుంటే నీకు నాకు ఏ సంబంధం లేనట్టు మాట్లాడతావేంటి? కదా, అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి? నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, నేను తనని పెళ్లి చేసుకుంటాను, కట్న కానుకలు కూడా ఇవ్వనక్కర్లేదు అని కన్విన్స్ చేయాలి. హా, అలా చెప్పగానే కన్విన్స్ అయిపోవడానికి మా నాన్నేమి రాజారాణి సినిమాలో సత్యరాజ్ కాదు, సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజ్. నేను మోనార్కుని, నన్నెవరు మోసం చేయలేరు అంటాడు. మీ నాన్న సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజు అయితే మా నాన్న సినిమాలే చూడడు. మా నాన్నది ఏ క్యారెక్టర్ నాకు ఇప్పటికి కూడా తెలియదు. ప్రాబ్లం మీ బాబు దగ్గరే కాదు, మా బాబు దగ్గర కూడా ఉంది. ఇప్పుడేం చేద్దాం? వెంటనే చెప్పడానికి ఇది ఏమైనా సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నావా? ఆగు, ఆలోచించు చెప్తా. ఆలోచించు, త్వరగా ఏదో ఒక సొల్యూషన్ వెతుకు. మర్చిపోయాను, ఏంటి? మా ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. అవునా, మీ ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు? ఎవరికి? మా బామ్మకి. ఓ, మీ బామ్మకి వయసు ఎంత? ఆమె పేరేంటి? ఎల్లమ్మ. వయసు సుమారు కొంచెం 70-80 ఉంటాయి. ఆహా, ఇంత వయసు వచ్చినా మీ బామ్మకి పెళ్లి కాలేదా? మంచి సంబంధాలు ఏవి రాలేదని ఆవిడ పెళ్లి చేసుకోలేదు. అంటే ఇప్పుడు వచ్చిన సంబంధం మంచిదేనా? నువ్వు అసలు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఏ స్కూల్ మంది? సెయింట్ ఆన్స్ హై స్కూల్. ఎందుకు అడిగావు? సర్లే, ఎందుకు రమ్మన్నావో చెప్పు. చెప్పాగా ఇప్పుడే, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని. సరే, ఈ వీకెండ్లో మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడతాలే. ఏంటి మాట్లాడేది? ఏం అక్కర్లేదు. ఏంటిది ఇలా మాట్లాడుతుంది? ఏం అక్కర్లేదా అంటే? అంటే ఇప్పుడే నువ్వేం రాక్కర్లేదు, నేను చెప్తాను, అప్పుడు వస్తే చాలు. ఎప్పుడు చెప్తావు? నీ పెళ్ళికి చెప్తావా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అవునులే, నేనేగా నీకు ఐ లవ్ యూ చెప్పాను, నీ వెంట తిరిగాను. ఎప్పుడు చెప్తావేంటి? నీ పెళ్ళికినే చెప్తావా? ఇప్పుడు అలసైపోయాను కదా. ఆగాగు, ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నాను ఇప్పుడు? మనిషిని చూసి అంచనా వేయడం కాదు, లోపల మనసును చూసి అంచనా వేయడం నేర్చుకో, అప్పుడు తెలుస్తుంది రెండు వేరువేరని. అంచనా వేయడం అంటే అంచనా? ఇన్స్టాగ్రామ్లో కొటేషన్లను ఇక్కడ చెప్తున్నావేంటి? అయిపోయిందా? ఇంక నేను వెళ్ళొచ్చా? ఆగు, నేనేం చెప్పాను? నువ్వేగా ఇన్స్టాగ్రామ్లో కొటేషన్లని లైన్గా చెప్పుకుంటూ వెళ్ళావు. నా మాటలన్నీ నీకు కొటేషన్లానే ఉంటాయి కదా. అవునులే, స్టార్టింగ్లో బాగానే ఉండేవాడివి, నేనేం చెప్పినా వినేవాడివి, చేసేవాడివి. ఇప్పుడు అలా ఏం కనిపించట్లేదు, బాగా పొగరు ఎక్కువైంది నీకు. అవునా? ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అమావాస్య రోజు చంద్రుడు కనపడాడు. మీరు ఏం చేసినా మీ తప్పులు మీకు కనపడవు. మేము ఏమి చేయకపోయినా అవి ఊహించుకొని మరీ తప్పులు చెప్తారు. ఏంటి, నాకు అర్థం చేసుకోవడం రాదని అన్నావు కదా, అయితే అర్థం చేసుకునే అమ్మాయిని వెళ్ళి వెతుక్కో. ఇప్పటికిప్పుడు అర్థం చేసుకునే అమ్మాయి దొరకాలంటే చాలా టైం పడుతుంది. ఓయ్, నిన్నే, ఆగు. పూర్తిగా కాకపోయినా కొంచెమైనా